బెడ్డుపై ఇద్దరు మంచి దోస్తులు. బెడ్ నుండి కాలు కింద పెట్టిన తర్వాత బెచ్చపోళ్ళు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే డబ్బు డబ్బు డబ్బు. హత్తుకొని కౌగులించుకొని ముద్దులు పెట్టుకున్న చేతులే చేత్తో కత్తి పట్టుకొని కస్సా కస్సా అని పొడి చేశాయి. కామాతురానాం నా భయం నా లజ్జ అనేది ఒకప్పుడు మాట. ఇప్పుడు ఆ మాటకి ఇంకో పదం కూడా యాడ్ అయింది. కామాతురానా డబ్బు తురానా నా భయం నా లజ్జ లాంటిదే ఒక లవ్ స్టోరీ మీకు చూపించబోతున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. గత కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తున్న మహిళపై ప్రియుడు హత్యాయత్నం చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి కుమారుడు చెప్పిన వివరాల ప్రకారం నందిగామకు చెందిన స్రవంతి అచ్చిపెద్ద నరసింహారావు పెద్దబాబుతో సహజీవనం చేస్తోంది. నాకు ఫోన్ వచ్చింది 2 సార్లు. బయటకు ఫోన్ ఎత్తి చెప్పామా అంటే ఒకసారి అర్జెంటుగా ఇంటి దగ్గరికి పెద్దబాబు అంకులు వచ్చారు అని చెప్పని ఫోన్ చేసింది. నేను వచ్చే లోపల పొడి మా మమ్మీ రోడ్డు మీద పడిపోయింది. పొడి చేసి అప్పుడే లాస్ట్ ఇలా పొడిచి ఇలా లేచాడు. నేను వెళ్ళి ఇలా చూసే లోపల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నా మీదకి ఇట్లా చెయ్యి కత్తి లేపి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వైట్ కలర్ షర్ట్ వేసుకుంటూ కత్తి కూడా ఉంది. కత్తి కూడా అక్కడే పడిపోయింది. పైన అది ఉంటుంది కదా, అది కూడా అక్కడే పడిపోయింది. అచ్చి పెద్ద బాబు బీసీ కాలనీలో ఉంటాడు. అయితే ఇరువురి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్రవంతి ఇంటికి వచ్చిన పెద్దబాబు డబ్బుల విషయంలో ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆవేశంతో ఊగిపోయిన పెద్దబాబు కత్తి తీసుకుని స్రవంతిపై దాడి చేశాడు. స్రవంతి ఒంటిపై 20 వరకు కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా విషయం తెలుసుకున్న స్రవంతి కొడుకు ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్రవంతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చారు, ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారని చెప్పారు. సుమారు 20 కత్తిగాట్లు ఉన్నాయి. ఎంత లోతున్నదో తెలీదు. సో అవి మేము కుట్లు వేసి పెద్ద హాస్పిటల్ విజయవాడ పంపించాం. ఫస్ట్ ఎయిడ్ అది చేసేసి విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాం. దీంతో ఆమెను విజయవాడ తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయింది. కాగా దాడి చేసిన నిందితుడు పెద్దబాబు నందిగామ మున్సిపల్ కౌన్సిలర్ భర్తగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.